ఒక్క నిమిషం ప్యానెల్ బోర్డ్ అని, తర్వాత యాన్యువల్ డేకి అని చెప్పేసి, తర్వాత ఇంకా కాషన్ ఫీజ్ అని అరౌండ్ 3000 దాకా ఒక్కొక్క స్టూడెంట్ పైన 3000 దాకా కలెక్ట్ చేశారు. ప్రజెంట్గా 6th క్లాసు ఒక పాప, 4th క్లాస్ ఒక బాబు. 6th క్లాస్ చదివి మీ బాబు యాప్ వాడుతూ ఉన్నాం. దానివల్ల ఉపయోగం ఉందా మీ పిల్లలకి? అంత యూజ్ఫుల్ అయితే అనిపించలేదు, కానీ అది ఎందుకు ఇప్పుడు ఇంకోటి అదే కాకుండా ప్యానల్ బోర్డ్ అనేది ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక దాన్ని ఏమంటారు, ఒక సంస్థని నడిపించేటప్పుడు మినిమంగా కొన్ని ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లోనే ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి. అట్లాంటప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో ప్యానల్ బోర్డ్స్ కూడా స్టూడెంట్ పైనే కలెక్ట్ చేయడం అనేది మహా దారుణం, మరి చాలా ఘోరం. ఈ బోర్డు మినిమం కామన్ సెన్స్ అంటారు. ఏమని ఇప్పుడు ఏదైతే ఉందో మౌలిక వసతులు అంటే ఒక సంస్థను నడిపేటప్పుడు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాతే స్టార్ట్ చేస్తాం, కానీ దాన్ని కూడా స్టూడెంట్స్ పైన రుద్దడం అనేది ఘోరం. సార్ ఇప్పుడు ప్రధాన ఇక్కడ సమస్య ఏమంటే వీళ్ళు వచ్చి పీడిఎస్ వాళ్ళు వచ్చి మాకు లేఖలు చెప్పిన కంప్లైంట్ మీరు కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రిన్సిపల్స్ అనేది మేనేజ్మెంట్ ఎక్కడో ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఇప్పుడు ఎవరైనా కానీ మనము ప్రిన్సిపల్కి మీరైనా నేనైనా ఎవరైనా ఇక్కడ ఎవరు అయితే హెడ్ ఉంటారో అధ్యాపకులు హెడ్ వాళ్ళకి మనం విలువ ఇచ్చి ఏదైనా కానీ నడుచుకుంటాం చేస్తాం. వాళ్ళు ఎలా చెప్తే దానికి అనుగుణంగా మనం నడుచుకుంటాం. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అంటే ప్రిన్సిపల్స్ ఇప్పుడు మేడం పర్వాలేదు, మేడం గారు ఓకే, ఇంతకుముందు చేసిపోయిన ప్రిన్సిపల్ గారు అయితే అమౌంట్ ఫుల్ పేమెంట్ తీసుకొని మొత్తం కట్టుకోకుండా మధ్యలో ఎగ్గొట్టిపోయినారు. కానీ దాన్ని ఈ సంస్థ అనేది బాధ్యత వహించలేదు. ఏదో మేడం గారు ఇప్పుడు ఉన్న ప్రిన్సిపల్ మేడం గారు కావాలంటే కొంచెం మాకు సపోర్టెడ్గా నిలబడినారు, కానీ ఇంతకుముందు అయితే వాళ్ళు చేయలేదు. ఈ యాప్ ఎన్ని అవర్స్ వరకు యూజ్ అవుతుంది కూర్చొని ప్రకారం? ఇప్పుడు ప్రధాన సమస్య ఎందుకంటే పీడిఎస్ వాళ్ళు విద్యా సంఘాలు ఉన్నాయి కదా, ఇక్కడ స్కూల్ పైన ఇప్పుడు వచ్చినారు, మేడంని అడిగినారు ఏమని, మీకు పిల్లలకి బలవంతంగా యాప్ స్కూల్ది లర్న్ యాప్ అనే వేసి వాళ్ళకి ఇన్స్టాల్ చేయించి దానిపైన ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేస్తున్నారు. దానిపైన ఇబ్బంది పడుతున్నాం. దగ్గర ఎన్ని లక్షలు 15 లక్షలు అనేది ఆరోపణ. దీనిపైన మీరు ఏమంటారు పేరెంట్గా? అదైతే యూజ్ఫుల్ అయితే అనిపించలేదు, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉంటేనే నడుస్తుంది. అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి దాని గురించి తెలియదు ఒకటి. రెండోది ఏంటంటే పిల్లలకి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అడిగితే ఇది ఏమి అంటే వాళ్ళు సరిగ్గా చెప్పలేని పరిస్థితి. అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా హోంవర్క్ చేయిస్తారు? సార్ ఇంకోటి సాధారణంగా యాప్ వాళ్ళకి హోంవర్క్ పరంగా ఎన్ని అవర్స్ చూపిస్తున్నారు? హోంవర్క్ అనే ఏం లేదు, దాంట్లో కొన్ని అసైన్మెంట్స్ ఇట్లా ఉంటాయి, కొన్ని ఉంటాయి వీడియోస్. అవి ఉపయోగమే కదా, అంటే వేస్ట్ ఏం కాదు. అది కాదు యాప్ వల్ల వాళ్ళకి వేస్ట్ అని కాదు, ఉపయోగమే. ఒక్క నిమిషం ఆగండి, తెలుసుకున్న వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పేది అర్థమైంది. ఇది యాప్ వల్ల ఉపయోగమా నిరుపయోగమా తర్వాత క్వశ్చన్. నేను అడిగేదేమి, పైన యాప్ ఇన్స్టాల్ చేసి బలవంతంగా యాప్ చేస్తున్నారు, 15 లక్షలు వసూలు చేస్తున్నారు. మీరు డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చినారా లేదా? పే చేసినాం. ఎంత చేసినాం? పే చేయాల్సిందే, ప్రతి ఒక్క పేషెంట్ చేయాల్సిందే, అది కంపల్సరీ. ఎంత పే చేసినాం? 3000. చేసుకున్నాం. ఒక విషయం సార్, ప్యానల్ బోర్డు పెట్టేటప్పుడు తల్లిదండ్రుల అనుమతితోనే పెట్టామని చెప్పారు. లేదు, చెప్పలేదు. మరి మేడం గారు ఏమంటారంటే ప్రిన్సిపల్ మేడము ఈ ప్యానల్ బోర్డు తల్లిదండ్రుల అనుమతితోనే తీసుకున్నాం తప్ప బలవంతం లేదు అని చెప్పారు. లేదు లాస్ట్లో ఫీజు ఎందుకు ఎక్కువ వచ్చింది అని అడిగితే ప్యానల్ బోర్డుకి యాన్యువల్ డేకి అది ఇది అని చెప్పేసి చెప్పారు. ఫస్ట్లో అయితే చెప్పలేదు. నేనైతే చూడలేదు. వాళ్ళకి సంబంధం లేదు, ఆయన పేరెంట్కి ఏం కావాల్సి అది క్వశ్చన్లు అడగండి. యాప్ గురించి దీనిపై సంబంధం ప్రిన్సిపల్ మేడం అడగాలి. చెప్పడం లేదు, పేరెంట్స్ ఒకరు కూడా ఫీజు పట్టిక తెలియదు.
మీకు ఇప్పుడు మీ అభిప్రాయం ఏమని చెప్పండి లాస్ట్ ఫైనల్గా మీ అభిప్రాయం ఏంటి? యాప్ ఈ వల్ల ప్యానల్ బోర్డు అంటే ఏదైనా కానీ ఇప్పుడు కార్పొరేట్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఒక్క పేరెంట్ నేను ఎలా ఉన్నా పర్వాలేదు, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో చదివిస్తారు. కాబట్టి ఏదైనా చేసేటప్పుడు పేరెంట్స్కి తెలియజేసి దాన్ని ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఊక అనవసరంగా తర్వాత లాస్ట్లోన అంత పే చేయండి, ఇంత పే చేయండి అంటే బర్డన్ అవుతుంది. ఒక కమిట్మెంట్ అనేది ఎక్కడైనా కానీ ఫలానా ఇంత అవుతుందని చెప్పింటారు, దానికే ఫిక్స్ అయి ఉంటారు, మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు, దానికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకొని పేరెంట్స్ ముందుకు పోయి ఉంటారు. సడన్గా మాకు లేదు ఇంకా ఇంత పే చేయాలన్నప్పుడు వాళ్ళ మీద బర్డన్ పడుతుంది, మానసిక ఒత్తిడికి కూడా గురి అవుతారు. అశోక్. అలాగే పోయినసారి ఇట్లా ప్రిన్సిపల్స్ ఒకరే రెగ్యులర్గా లేకపోవడం వలన ఒక ప్రిన్సిపల్కి డబ్బులు కట్టి ఆయన మోసపోయి మరి ఆయన ఎక్కువ కట్టించుకున్నారు. పే చేసినాం. ఆ విషయము సెంట్రల్ ఆఫీస్కి కూడా ఇన్ఫార్మ్ చేసినా కూడా ఎవరు బాధ్యత తీసుకోలే. కానీ ఒక క్వశ్చన్